మూవీ మొత్తం అంతా కూడా మాకైతే ఫన్ రైడ్ లానే అనిపించింది. షూట్ చేసేటప్పుడు మీకెలా అనిపించింది? చాలా enjoy చేసాం. చాలా ఎంజాయ్ చేసాం. ఎన్ని చాలా రోజులు షూట్ చేశారు? 62 to 65 మధ్యలో చేసాము. I think టోటల్. exactly నాకైతే 50 to 55 days. mostly with along with the songs and సో everything. నా ఫేవరెట్ టైం అది మెడికల్ షాప్ సీన్. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న సీన్స్ ఉంటాయి. అక్కడ definitely మాకు సీన్ చెప్పారు మారుతి గారు, నాకు అండ్ విష్ణు గారికి సీన్ చెప్పారు. తర్వాత మేము లైక్ ఓకే లెట్స్ డూ ఇట్. ఆన్ ద స్పాట్ లో విష్ణు గారు ఏమైనా లైక్ మేనరిజం ఇచ్చారు, మారుతి గారు చెప్పారు లేదా లైక్ హీ డిడ్ ఇట్ ఆన్ హిస్ ఓన్, ఐ డోంట్ నో. కానీ అది కొంచెం సీరియస్ సీన్. ఓకే, I just bursted out laughing. Really, I did not expect this. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మారుతి గారు was like ఎందుకు నవ్వుతారు, and he is also laughing on the పాయింట్ mic. లో. సో విష్ణు సార్ వన్స్ సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్పాట్ లో కొన్ని ఇంప్రవైజేషన్స్ ఆటోమేటిక్ గా చేసేస్తుంటారు. అవును, మన సీన్ పేపర్ లో లేని ఏదన్నా ఆయన కనిపించింది కానీ అది స్పాట్ లో ఇచ్చేస్తుంటారు. కరెక్ట్ గా బాగా వస్తుంది అంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా మోటార్ దగ్గర కూర్చొని. అరే మా సీన్ లో లేనిది ఇంప్రవైజ్ అవుతుంది, కొంచెం ఇంకా బాగా వస్తుంది అనుకున్న టైంలో ఏదైతే ఎండ్ కరెక్ట్ గా ఒక్క డైలాగ్ ఉండేది ఎండ్ లో, అది పడిపోతే షార్ట్ ఓకే, అది కరెక్ట్ గా అది ల్యాండ్ చేసే ముందు నవ్వేసింది. yeah, like ఏంటి నాయన ఇది అని చెప్పేసి I did అంటే not expect నీకే ముందు it. మోటార్ దగ్గర చూస్తున్నావు, నేను ఎదురుగా విష్ణు గారు ఫేస్ చూస్తున్నాను, ఆయన టైమింగ్ కి ఆయన కామెడీ టైమింగ్ నా నవ్వు వచ్చేస్తుంది అని చెప్పేసి మాట్లాడింది. ఓకే, దట్ వాస్ యువర్ టఫెస్ట్ సీన్ అయితే. not toughest scene. I mean, very fun and that control- is something uncontrolled. అంటే yeah. మన చేతుల్లో లేకుండా నవ్వేస్తుంటాం కదా Yeah, కొన్ని. yeah, yeah. మనం సీన్ చేసేటప్పుడు కాన్షియస్ గా ఈ డైలాగులు చెప్పాలి, ఇవన్నీ మనకు బ్రెయిన్ లో ఉంటాయి. బట్ అన్నిటిని దాటేసి నవ్వేసింది ఆ అమ్మాయి. Oh. నవ్వేసిందంటేనే అక్కడ అంత ఫన్ స్పేస్ లో రియాక్షన్ పడడం Yeah. కానీ. that was one time. Nice. చాలా ఎంజాయ్ చేసాం. ఓకే, సాంగ్స్ అవన్నీ ఎక్కడండి? అక్కడే షూట్ చేశారా? మొత్తం అంటే కొన్ని ఇక్కడ చేసాము, కొన్ని అవుట్డోర్ చేసాము. Right. సాంగ్స్ చాలా Outdoor బాగుంటాయి. ఎక్కడండి? అంటే ఐ మీన్ కొన్ని ఒంగోలు దగ్గర చేసాము, కొన్ని బయట వైజాగ్ outskirts. సో బీచ్ స్పేస్ కావాలి కాబట్టి అటు ఇటు వెళ్ళి మొత్తం అవుట్డోర్ ఉంటుంది, ఇక్కడ ఇండోర్ అంటే ఐ మీన్ హౌసెస్ అన్ని ఇక్కడ హైదరాబాద్ లో చేసాము. సో బస్ స్టాప్ అయ్యి ఉంటాయి, అవి కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ప్లాన్ ఓకే చేసాము. ఓకే. సో మీరు అన్నట్లు కొన్ని మేనరిజమ్స్ విష్ణు గారి ఉన్నాయి, అవి ఇప్పటికీ ఇప్పుడు మేము కంటెంట్ ఆల్రెడీ వచ్చేసింది మొత్తం. అవును. సో ఇవన్నీ డిజైన్ చేసిన లేదంటే ఎవరో చెప్పిన మేనరిజమ్స్ లేదండి, కాదు. మేము కాదు అంటే- కాదు, Pick అది చేసిన. ఆ హుక్ స్టెప్ అయితే మారుతి గారు ఐడియా అది. అవునా? అంటే నాది ఇది ఒకటే ఐడియా, మిగిలిందంతా మాస్టర్దే. అది మేము ఎక్కడో చూసి చేద్దాము కొంచెం సాంగ్ లో అంటే అది వైరల్ అవుతుంది. అంటే కొంచెం అవును. ఈ క్యారెక్టరైజేషన్ కి ఏది చేసినా ఫన్నేనండి, ఎందుకంటే అలాంటి క్యారెక్టరైజేషన్ పడింది ఆ రైటింగ్ లెవెల్లోనే. సో అక్కడి నుంచి దాన్ని ఇంకా ఏ విధంగా ఎన్హాన్స్ చేద్దాం, అది డైలాగ్ అవ్వచ్చు, రియాక్షన్ అవ్వచ్చు, వేరే వేరే దాని నుంచి ఏదన్నా పోర్ట్రే చేద్దామా అనే స్పేస్లో నుంచి అది కొలాబరేటివ్గా తీసుకొని డిస్కస్ చేసిన థింగ్స్ అయ్యాన్ని. సో అన్ని బాగా వర్కౌట్ అయినాయి అనుకుంటున్నా. రేపు థియేటర్లో కూడా ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. అవునా? చాలా ఉన్నాయి. అవునా, చాలా సర్ప్రైజెస్. యూ గైస్ ఆర్ ఇన్ ఫర్ ఎ రైడ్, roller coaster ride. డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఓకే. ఏమున్నాయి అంటే ఎవరన్నా మధ్యలో రాబోతున్నారా ఒక సర్ప్రైజింగ్ గా మాకు ఎవరైనా? సర్ప్రైజింగ్ గా రావడం అంటే వీళ్ళిద్దరి మధ్యలో నుంచి మోస్ట్లీ ఉండిద్ది జర్నీ మొత్తం. సో అటు సైడ్ ఫ్యామిలీ కానీ ఇటు సైడ్ ఫ్యామిలీ కానీ దీంట్లో చాలా మంది చేశారు. మనకి బ్రహ్మాజీ గారు చేశారు, అవును. ప్రవీణ్ గారు చేశారు, మురళీ శర్మ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు, సత్యం రాజేష్ గారు చేశారు, శ్రీకాంత్ అయ్యం గారు చేశారు, నెక్స్ట్ వచ్చారు ప్రమోదిని గారు, గోపరాజు రమణ్ గారు. సో అందరూ ఎవరి వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి తీసుకొచ్చి అలా ల్యాండ్ చేశారు అన్ని. సో మీరు ఫస్ట్ హాఫ్ అంతా యూత్ బాగా కనెక్ట్ అయిపోతారు, బాగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చే సీన్లతోటి ఫ్యామిలీస్ యూత్ ఇద్దరు నవ్వుకుంటారు. సో చిన్న ఎమోషనల్ సీన్ ఉండిద్ది ఒకటి, దానితో ఆల్మోస్ట్ అందరూ ప్యాక్డ్ అయిపోతారు. మళ్ళీ క్లైమాక్స్ ఇద్దరిది లవ్ స్టోరీ ట్రాక్ జరుగుతుంది కదా, అందులో లైక్ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతారు, అలాగే లైక్ ఇట్ గోస్ ఆన్. ఇట్స్ సిచ్యువేషనల్ హ్యూమర్ అండి. Yes. ఒక చిన్న సిచ్యువేషన్ లో కూర్చున్నటువంటి అబ్బాయి ఆ క్యారెక్టరైజేషన్, ఆ సీన్స్ తాలూకా హ్యూమర్ ఎలా జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి మోస్ట్లీ ఉంటుంది. ఓకే, మీరేంటి టార్గెట్ మొత్తం ఇటు సైడే చేసుకున్నారా కామిక్, లేదంటే ఇలాగా రామ్ కామ్స్ అటు వెళ్ళాలి అని అనుకోవడం లేదా? అలా కాదు, లైక్ కా అయితే పీరియాడిక్ డ్రామా కదా, అది వేరే అయింది. బట్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్, అందుకే నేను చూస్ చేశాను. అండ్ కామెడీ అయితే డెఫినెట్లీ పీపుల్ లవ్, ఎందుకంటే అందరికీ కొన్ని స్ట్రెస్ ఉంటాయి లైఫ్లో ఎవ్రీడే. సో ఒక 2 hours థియేటర్కి వెళ్ళి లైక్ నవ్వుకుంటారు. అదే లైక్ మై మైండ్ సెట్ ఇస్ లైక్ ఇఫ్ వీ కెన్ మేక్ దెమ్ లవ్
ఇట్స్ గుడ్. లైక్ ఒక 2 hours అన్ని మర్చిపోయి బాగా నవ్వుకుంటూ మళ్ళీ లైక్ ఇంటికి వెళ్ళిపోతారు. చాలా క్రిస్పీగా ఉన్నది So, ఫిలిము. సో ఏదైతే పాయింట్ ని స్టార్ట్ చేసామో అక్కడ నుంచి నవ్వించే మళ్ళీ ఒక చిన్న కథ చెప్పి మళ్ళీ బయటికి పంపించేస్తాం.